బైబిల్ స్టడీలో భాగంగా ఈరోజు ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రిని మహిమపరిచిన వాళ్ళే నాకు శిష్యులు. బహుగా ఫలించిన వారే నాకు శిష్యులు. సాధారణంగా ప్రియులరా, ఈ వాక్యం మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఒకసారి ఆగి ఆలోచించేద్దాం. 1వ వచనం ప్రకారంగా నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇది ఏదో రైతుల పరిభాషలో మాట్లాడినట్లు అనిపిస్తూ ఉంది. రైతు ఏమో తండ్రి, యేసు ప్రభు ఏమో ద్రాక్ష చెట్టు లేదా తీగ, వల్లి. ఫలము అంటే రైతు ఫలము ఆశించకుండా అసలు పంటే వేయడు. ఏం ఆశించి రైతు పంట వేస్తాడు చెప్పండి? ఫలం. అది ఏ పంట అయినా కూడా రైతు ఏం ఆశించి పంట వేస్తాడు? ఫలము. పాట కూడా పాడతారు కదా, ఫలముల నాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రతి రైతు ఫలాన్ని ఆశించే వేస్తాడు. సరదాగా ఎవరు పంట వేయరు, సాగు చేయరు, వ్యవసాయం చేయరు. సరదా కోసం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటారు? అలాగా లేదు. అలాగే ప్రతి వ్యాపారి కూడా లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. ప్రతి రైతు పంట కోసం, ఫలం కోసం వ్యవసాయం చేస్తే, ప్రతి వ్యాపారి దేనికోసం చెప్పండి? లాభం కోసమే వ్యాపారం చేస్తాం. లాభాన్ని ఆశించకుండా సరదాగా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. అలాగే ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా నా బిడ్డ ప్రయోజకులు కావాలనే కోరుకుంటారు. 3 మాటలు చెప్పా. రైతు ఫలం కోసం, వ్యాపారస్తుడు లాభం కోసం, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రయోజనం కోసం ఆశపడతారు, ఎదురు చూస్తారు, నిరీక్షిస్తారు. అలాగే పరలోకపు తండ్రి కూడా, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, మనం నాటబడిన వారం, మనం మొక్కలం. మన నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫలములను ఆశిస్తూ ఉన్నాడు. ఫలము కాదు, ఫలములను ఆశిస్తూ ఉన్నాడు. మీరు బహుగా ఫలించుట వలన అన్నాడు. బాగా పంట పండింది అనుకోండి, ఆ రైతుకు పేరు వస్తుంది, ఆ పంటకి పేరు వస్తుంది, ఆ భూమికి రేటు పెరిగిపోద్ది. వింటున్నారా? రైతు పేరు మారుమోగిపోద్ది, ఆ భూమికి కూడా ఏమవుతుంది? వెల పెరిగిపోద్ది. ఎందుకంటే అది మంచి సారవంతమైన భూమి, అందుకనే బాగా దిగుబడి వచ్చింది. సారవంతమైన భూములకి ఖచ్చితంగా రేట్లు ఎక్కువ. ఇప్పుడు మన వైపు మనం ఉన్న చోట ఇక్కడ ఎకరా ₹1 కోటి అంటే ఆశ్చర్యపోక్కర్లేదు. ఇక్కడ ఎంత ఉంది ఎకరా? దాదాపుగా ₹1 కోటి. నిజం చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. మా వైపు ఎకరా 50,000, 60,000 ఎకరా. మాకు గొప్పగా చెప్పుకోవడానికి 4 ఎకరాలు ఉంది మా బాబు పేర. తిప్పి కొడితే ఎంత? 50,000 చెప్పండి. 2 లక్షలు. నిజమండి. అంటే అవి సారవంతమైన భూములు కాదు. కారణం నీళ్ళు లేవు. పైన వరుణుడు కరుణించి వర్షం పడితే తప్ప పంట పండదు. అందుకని మా వైపు ఎక్కువ పంట ఏం వేస్తారంటే కందులు,
ప్రత్తి, ఏమండి, మిరప, పొగాకు, ముఖ్యంగా ఏంటది, పొగాకు, ఇవి వేస్తూ ఉంటారు. పొగాకు అయితే ఏం అక్కర్లేదండి, అసలు నీళ్ళు అక్కర్లేదండి. పొద్దున్నే పడి మంచు చాలండి దానికి బతికేస్తుందండి. మనం డైలీ వరి పంటకు పెట్టినట్టు 24 గంటలు దాంట్లో నీటి చెమ్మ ఉండక్కర్లేదు. ఉదయాన్నే మంచు తగిలితే చాలు ఆ పొగాకు చెట్లకి లేదా మొక్కలకి అవి పెరిగేస్తాయి ఇక. సో అలాగా సారవంతమైన భూమిని బట్టి కూడా విలువ, రేటు ఉంటుంది. కనుక ప్రియులారా, టోటల్గా దేవుడు ఆయన వ్యవసాయకుడు. యేసుప్రభు ఏమన్నాడు, నేను ద్రాక్ష మొక్కను లేదా చెట్టుని అన్నాడంటే, ఇప్పుడు మనం కూడా ఏమై ఉన్నాం, మొక్కలమే. అందుకనే కిందకు వచ్చేసరికి 8వ వచనంలో మీరు మొక్కలు మీరు ఏం చేయాలంటే, రైతు దేవుడు, రైతు ఎవరు, తండ్రి అయిన దేవుడు. మనం మొక్కలం అయితే మనల్ని నాటుకున్నాడంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది, ఏమ్మా, పంట ఆ రైతు ఎందుకు వేసుకుంటాడని చెప్పాను స్టార్టింగ్లో నేను, ఫలం కోసం. వ్యాపారస్తుడు లాభం కోసం, తల్లిదండ్రులు పిల్లల బాగు కోసం, ప్రయోజనం కోసం. రైట్, బాగుంది. ఇప్పుడు రైతు అయిన దేవుడు మొక్కలమైన మనల్ని ఈ భూమి మీద ఆయా తల్లిదండ్రుల గర్భాల ద్వారా నాటాడు. ఏం ఆశించంటే ఫలించాలి అని. ఈ మాట చాలాసార్లు మనం చదువుకొని ఏమండి వదిలేశాం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం చూడండి 2వ అధ్యాయంలో ఆయన అన్న మాట 28వ వచనంలో, 1వ అధ్యాయం 28వ వచనం, మన్నించండి, 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఇద్దరినినా ఫలమనంగానే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. చాలాసార్లు మనం ప్రసంగాలు వినుంటాం, ఫలమనంగానే గర్భఫలం ఒక్కటే కాదు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అది తీసుకుంటే ఇద్దరు ఫలించాలంటే ఇంక మగాడు కూడా ఏం చేయాలి, కనాలి. అంటే నేను శారీరకంగా ప్రకృతి పరంగా మాట్లాడుతున్నాను. కనేది ఎవరు, స్త్రీ. మరి ఇది కేవలం ఫలము అంటే గర్భఫలమే మనం తీసుకుంటే ఇక్కడ ఇద్దరు ఏం చేయాలంట, మరి ఇద్దరు ఎలాగంటారు? సో ఇక్కడ అన్నది అది కాదు, విస్తరణ అనేది వేరేది. మళ్ళీ కిందకు వస్తే అర్థం అవుతుంది మీకు. దేవుడు ఆశించిన ఫలం కేవలం గర్భఫలం అయితే ఇక్కడ ఇద్దరినే అని అండవు. అలాగని చెప్పి మళ్ళీ ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు దీన్ని. ఎలాగంటే భార్య భర్తల వలనే ఆ ఫలమైనా వస్తుంది. సో ఇక్కడ మనం ఆలోచించవలసిన ఫలం ఏంటంటే, ఇద్దరు స్త్రీలైనా పురుషులైనా ఇద్దరు ఏం చేయాలట, ఫలించాలి అన్నాడు. మీరు అన్నాడు బహువచనం. ఇంతకీ ఏం ఫలించాలి మనం, అది దానికోసం మనం ఆలోచించాలి. మీకు తెలిసి మీరు నేర్చుకున్నది ఏం నేర్చుకున్నారు చెప్పండి. ఆ తర్వాత ఇంకేమైనా నాకు తెలిసి ఉంటే నేను చెప్తా. నిజం చెప్పండి, ఆత్మఫలాలే కదా మీరు నేర్చుకున్నారు. ఆత్మఫలం నేర్చుకున్నారా, ఆత్మఫలాలు నేర్చుకున్నారా? ఏమ్మా, ఆత్మఫలం నేర్చుకున్నారంటే ఎన్ని? ఒకటే. మరి అందులో ఎన్నున్నాయి? అందులో ఎన్నున్నాయి? తొనలు. దానిమ్మ చెట్టు చూసారా? దానిమ్మకాయలు ఎన్ని విత్తనాలు ఉంటాయి? బత్తాయి చెట్టు, బత్తాకాయ చూసారా? కమల పండు చూసారా? వాటిలో కూడా ఏముంటాయి? పండు ఒకటే, లోపల తొనలు ఉంటాయి. అలాగే ఆత్మ ఫలములు కూడా ఏమున్నాయి? తొనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 9. ప్రేమ చెప్పండి. సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం కదా. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? విశ్వాసం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఫలము అనగానే మనం ఫలించాలంటే మనం నేర్చుకున్నదంటే మీకు తెలిసింది చెప్పండి. ఇదేనా, ఇంకేమైనా ఉందా? ఏమండి, ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. అసలు ఒకటి ఫలించాలంటే అది ఏమవ్వాలి? ముందు సావాలి, సమాధి చేయాలి. చింత చెట్టు రావాలంటే ముందు విత్తనం ఏమవుద్ది? ఆ మాట బైబిల్లో చాలాసార్లు చదువుకున్నాం కదా. గోధుమ గింజ చావకుంటే
ఏమన్నాడు? అది ఒంటిగానే ఉండిపోద్ది, కానీ అది చస్తే బహుగా విస్తరిస్తుంది. అవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏదైనా కూడా చిన్న ఏమండి, ఒక దారంలాగా చిన్న మొక్కగా వస్తుందంటే దాని ప్రారంభం ఏంటో తెలుసా? ఏమండి, శవం. చచ్చిపోయింది ఆ విత్తనం, కానీ దాన్ని పాతిపెట్టిన వెంటనే అది పునర్జన్మ అంటాం దాన్ని, మనం పునరుజ్జీవం అంటాం దాన్ని. అలాగా ఫలం దేనికి వస్తుందంటే తిరిగి బతికిన దానికే వస్తుంది. ఫలం దేనికి వస్తుంది నిజం చెప్పండి? తిరిగి బ్రతికిన దానికే ఫలం వస్తుంది. రైట్. ఇప్పుడు నేను మారు మనసు పొందాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు. మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నట్టే కదా, తీసుకున్న వాళ్ళే కదా. అసలు బాప్తిస్మానికి ప్రారంభం ఏంటి? మారు మనసు. నువ్వు బాప్తిస్మం తీసుకొని అసలు మారు మనసు అంటే తెలియలేదు అనుకోండి, ఇంకేం చెప్పాలి? నేను టీచర్ని అయ్యానండి, కానీ ఆ అంటే తెలియదు, ఆ అంటే తెలియదు అన్నావు అనుకోండి, నవ్విపోరు. అంటే బాప్తిస్మానికి ప్రారంభం ఏంటి? మారు మనసు, పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోలు. ఆ తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం కదా. రైట్. విషయానికి వద్దాం. ఇప్పుడు మనం అందరం కూడా చచ్చి బతికిన వాళ్ళం, అంతే కదా. బాప్తిస్మం ద్వారా మనం ఏమయ్యాం? చచ్చి బతికిన వాళ్ళం కదా. మరి నీటి మూలముగాను ఆత్మ మూలంగాను మనం ఏం చేసాం? తిరిగి జన్మించాం. నికోదేము అదే కదా చెప్పాడు. తిరిగి ఏం చేయాలి? మనం చచ్చాం కాబట్టి తిరిగి ఏం చేయాలి? మళ్ళీ పుట్టాం. రైట్. ఇప్పుడు మళ్ళీ పుట్టిన మొక్కకు ఏం రావాలి చెప్పాలి? తిరిగి జన్మించిన, మారు మనసు పొందిన, బాప్తిస్మం పొందిన ఈ మొక్కకి ఏం రావాలి? ఫలం రావాలి. అందుకనే ఆ ఫలం గురించి రాశాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. చూడండి దయచేసి. 8వ వచనంలో రాయబడిన మాట. అబ్రహాము మా తండ్రిని మీరు చెప్పుకొనుచున్నారు కదా, అట్లా మీరు అనుకోవద్దు. ఎందుకంటే వింటున్నారమ్మా, దేవుడు అనుకుంటే రాళ్ళ వలన పిల్లలను పుట్టించగలడు అని చెప్పి ఏమన్నాడు చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నదంట. ఏంటి? చచ్చి బతికినా కూడా దానికి ఫలం లేదు. ఆల్రెడీ చచ్చి బతికిందండి. చచ్చి బతికింది ఎలా ఉండాలి? ఫలించాలి. కానీ ఏమి లేదంట, గొడ్డలు రెడీగా ఉంది, ఈసారి ఫలించకపోతే ఇంక ఉపయోగం లేదు. అదే చెప్పాడు కదా 13వ అధ్యాయం లోకాసు వార్తలో. ఏమండి, ఒక యజమానుని ఒక రైతు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించాడంట. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాడట? 3 ఏళ్ళంట. కానీ అయితే ఇంకా కాపు రాయట్లేదు. పువ్వు లేదు, కాపు లేదు, పండు లేదు, పింద లేదు, ఏం లేదంట. మరి అక్కడ కూడా ఆయన ఏమనుకున్నాడు? తండ్రి దాన్ని నరికి తీసేయాలనుకున్నాడు. ఇక్కడ కూడా గొడ్డలు రెడీగా ఉందన్నాడు. మరి ఆ గొడ్డలి ఆ చెట్టు మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అర్జెంటుగా నరక్క ముందే ఇది అక్కడ మీరు గొడ్డలుగా చెట్టుగా తీసుకోకండి. చెట్టు మీరే, అది మాత్రం ఇది వింటున్నంతసేపు నేనే ఆ చెట్టుని, గొడ్డలు నా పేక మీద ఉందని గుర్తుపెట్టుకోండి. గొడ్డలు ఎక్కడెట్టాడు? పేక మీద ఎట్టాడు. వేరునన్నాడు చూడండి. వేరంటే ప్రాణం. పేక కోసారనుకోండి మనిషి ఎక్కువసేపు బ్రతకడు, గిలగిల కొట్టుకొని చచ్చిపోతాడు. అందుకని ఉరేసేటప్పుడు కూడా దేనికి తగిలిస్తారు? ఈ ముక్కుకో చెవుకో తగిలిరు. సరిగ్గా ఎక్కడ ఎందుకు తగిలిస్తారు? తొందరగా పోవాలంటే పేక నొక్కేయాలి. అలా నొక్కేసిన బాపతులు కూడా ఉన్నాయి చాలా. చూడండి మీరు ఆ క్రైమ్ స్టోరీలో చూస్తూ ఉంటే, భార్య అంట భర్త టార్చర్గా తట్టుకోలేక ఏమండి దిండు తీసుకొని ఎక్కేసిందంటే ఎక్కడెట్టి అక్కడే ముఖం మీద, పేక మీద, ముక్కు ఆడకుండా, ముక్కు ఊపిరి ఆడకుండా తొందరగా చచ్చిపోతారు. సరే విషయానికి రండి. ఆ తర్వాత నేను తొందరగా నరకకుండా ఉండాలంటే ఏం చేయాలన్నాడు? మారు మనసుకు తగిన ఫలం ఉందన్నమాట. అక్కడ చదవండి. మారు మనసుకు తగిన ఫలము. చదవమ్మా.
ఆ పదం చదువమ్మా. ఆ. ఎక్కడికి వెళ్ళారు? 8వ వచనం స్టార్టింగ్లోనే ఉంది కదా, దాన్ని కాకులకి అక్కడ కాదమ్మా. నాకు అక్కడ నుంచి ఎందుకు చదువుతున్నారు నాకు అర్థం కాదు. నో నో నో, నేను కరెక్ట్గా ఉన్నా, మీరు అందరూ సరిగ్గా లేరు అసలు. మత్తయి సువార్త 3:8 చదవండి. స్టార్టింగ్లో ఏముందో చదవండి. 3:8 చదవండి. అసలు మీరు కళ్ళు ఏమన్నా కాకులు పొడుసుకు తిన్నా ఏంటి నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి చదువుతున్నారమ్మా నాకు అర్థం కాదు మీరు. మరి నేను అన్నది 3:8 కదా. మరి నేను చెప్పింది ఏంటి? 3:8 కదా. ఇప్పుడు చదవండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఆ తర్వాత ఎఫెనిచ్చి రాశాడు ఏమన్నాడంటే, అబ్రహాము మాకు తండ్రి అని. సరే చాలండి. ఇప్పుడు మనం మారిన వాళ్ళం అయితే మనలో ఏం ఉండాలంట? అదే చెప్తున్నాను. మారిన వాళ్ళు అంటే చచ్చి బతికిన వాళ్ళమే కదా. రైట్. బతికిన మొక్కకి ఏం ఉండాలి మరి? ఫలం ఉండాలి. రైట్. నిజంగా మనం మారామా? అది మొదటి ప్రశ్న. అంటే సచ్చి బతికామా? అసలు సచ్చామా లేదా అనేది మెయిన్ థింగ్. బతికింది తర్వాత విషయం. ఒకవేళ సచ్చి బ్రతికితే మనం బ్రతికినట్టు, అంటే మారు మనసు పొందినట్టు రుజువు ఏంటంటే ఖచ్చితంగా దాని తాలూకు ఏముండాలి? ఫలాలు ఉండాలి. ఏంటి అవి? అది తెలియాలి మనకు. 1-2 చెప్తాను, దేవుని చిత్తం అయితే సండే మాట్లాడతాను. మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? నిజంగా మనం మారాము అని ఏమండి, ఇది ఫలానా చెట్టే అని దేన్ని బట్టి చెప్పాలంట? అది 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 ఆ మాట చెప్పాడు యేసు ప్రభు. అమ్మా 7వ అధ్యాయం ఏమన్నాడు? మత్తయి సువార్తలో 7వ అధ్యాయం ఏమన్నాడు? 16వ వచనం, వారి ఫలము వలన. అదేంటి చెట్టు ఫలం అంటలేదేంటి ఆయన? అంటే మన తాలూకు ఏముంది? ఫలం ఉంది. వారు అంటున్నాడు చూడండి. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు అన్నాడు. అంటే మన తాలూకు ఏముంది? ఫలం ఉంది. అది మంచి ఫలమా చెడ్డ ఫలమా? రైట్. అంటే మన తాలూకు మారు మనసు తాలూకు ఏమున్నాయని చదువుకున్నాం మనం 3:8 మత్తయి సువార్త. మారు మనసుకు తగిన ఫలాలు. ఇప్పుడు చింత చెట్టుకి బీరకాయలు తగినవి కాదు, చింత చెట్టుకి చింతకాయే తెగింది. అలాగే మారు మనసు పొందినోడి ఫలం వేరు. ఫలాలంటే ఏదేదో అనుకుంటా ఉన్నారు మీరు. అసలు ఏంటి అసలు అవి? దేవుడు ఆశించిన ఈ చెట్టు నుండి ఆశించిన ఫలాలేంటి? మారు మనసుకు తగిన ఫలాలేంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమండి 1వ అధ్యాయం అందరం చూద్దాం ఏంటి అసలు. 9-11 వచనాలు కలిసి ఉంటాయండి. ఒక్కసారి దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు కలిసి ఉంటాయి. చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకందుకు అభివృద్ధి పొందవలెననియు. అక్కడ చూడండి జాగ్రత్తగా. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనవలెనని. ఏమ్మా చూడాలి జాగ్రత్తగా. యేసుక్రీస్తు వలనైన ఫలం అంటది. వింటున్నారమ్మా? ఆ ఫలం ఎవరి వల్ల రావాలంట? అది విషయం. నిజంగా మీరు క్రీస్తులో బ్రతికితే, క్రీస్తులో చస్తే, క్రీస్తులో తిరిగి జన్మిస్తే, నికోదేము తన మాట అదే కదా యేసు ప్రభు. నిజంగా మీరు మారు మనసు పొందితే, క్రీస్తును బట్టి, క్రీస్తు మాటను బట్టి, క్రీస్తు వలన మీరు మారితే, క్రీస్తు వలన, నేను లోక సంబంధంగా ఎవరి గురించి మాట్లాడలేదు, నేను క్రీస్తు ద్వారా నిజంగా మీరు మారితే క్రీస్తు వలనైన ఫలం మీలో ఉండాలి. అదేంటంటే చెప్పండి, ఆయన నీతిమంతుడు. మరి మీరు మారితే మీలో ఏముండాలి? ఆ మారు మనసుకు తగిన మొట్టమొదటి ఫలం ఏంటో తెలుసా? నీతి ఫలం. మనలో ఉందా?
నేను అంటాను సీరియస్గా, ఇది ఒక్కటి ఉంటే చాలు నువ్వు బతికేసినట్టే. నేను అనేది ఈ లోకంలో కాదు, అర్థమవుతుందా? ఇది ఒక్కటి ఉంటే చాలు నువ్వు పరలోకానికి వెళ్ళిపోయినట్టే. మనలో నీతి ఉందండి. ఒక్కోసారి మనం రాజకీయ నాయకులను చూసి ఎద్దేవి చేస్తూ ఉంటాం. ఏమన్నా తెలుసా, నిన్న మొన్నటిదాకా ఆ పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారు, ఈ పార్టీలోకి వచ్చి ఆ పార్టీ వాళ్ళని తిడుతున్నారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళని తిట్టారు. ఇదేంటండి కప్పలాగా ఎలా జంప్ అయిపోతున్నారు? వీళ్ళకి నీతి లేదా అంటూ ఉంటాం లేదా? దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఈ మనిషి మొన్నటిదాకా ఆయన వెనకాల ఉండి వీళ్ళని తిట్టింది, ఇప్పుడు వీళ్ళ వెనకాలకు వచ్చి వాళ్ళని తిడుతున్నది. రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళని తిడుతున్నారండి. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా. రైట్, మనం కూడా అంతకంటే దారుణంగా కప్పలాగా మారిపోతూ ఉంటాం. కప్ప కాదు, మనం ఊసర వెళ్ళి కంటే ఇంకొకటి ఏదైనా ఉందంటే బాగుంటుంది. చర్చిలో ఉన్నప్పుడు చర్చిలో వేషాలు, చర్చిలో ఉన్నప్పుడు చర్చిలో మాటలు, లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధమైన విషయాలు. మనకంటే అవండి రాజకీయ నాయకులకున్న రాజకీయం ఏమో కానీ మనకు తెలిసిన రాజకీయ నాయకులు కూడా తెలియదండి. మనం ఎలా పడితే అలా మారిపోతామండి బాబు. పైపిచ్చి ఎవరు మనం? క్రైస్తవులం. మనకేమీ లేదు. నీతి అంటే ఏంటో తెలుసా అండి? రోజులు మారొచ్చు, బాగా వినండి. రోజులు మారొచ్చు, కాలాలు మారొచ్చు, నీ పరిస్థితి మారొచ్చు, కానీ నీ మనసు మారకూడదు. అది నీతి. అయిపోయింది. సింపుల్గా చెప్పాను నేను. నీవు అబద్ధం ఆడకూడదు అనేది నీ మనసుకు నీవు చేసుకున్న నిబంధన అయితే అది గుళ్ళో ఉన్నప్పుడే కాదు, గుడి దాటినా కూడా అది మారకూడదు. నీకు ఆకలి అవ్వచ్చు, తినడానికి లేకపోవచ్చు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఎందుకు అబద్ధం ఆడామంటే ఆకలి అండి. ఏంటంట? ఆకలి అంటే ఆకలి కోసం నీ నీతిని వదులుకున్నావు. అబద్ధం ఆడకూడదని నువ్వు చేసుకున్న నిబంధన అయితే ఆకలి కోసం ఏం చేశావు? చేసుకున్న ఒప్పందం చంపేశావు. తప్పు ఆడిది కాదండి, ఆకలిదండి అంటూ ఉంటారు. అది అబద్ధం. అంటే ఆకలి కోసం అబద్ధం ఆడేస్తావా? అప్పుడప్పుడు అంటూ ఉంటారు పెద్దలు, అడుక్కొనైంది తింటాను కానీ అబద్ధం మాత్రం ఆడినండి అని. విన్నారు ఎప్పుడైనా ఈ మాట మీరు? అడుక్కు తిన్నైనా తింటాను కానీ నేను అబద్ధం మాత్రం ఆడినండి. అబద్ధం ఆడటం ఎందుకు? అదేదయ్యా ఆకలి వస్తుంది, నేను ఉండలేకపోతున్నాను, అంత ముద్దుంటే పెట్టు, లేకపోతే లేదంటాడు. ఉన్నోడు పెట్టగలిగితే పెడతాడు. ఏమండి? అబద్ధం ఆడినా చస్తాం, అబద్ధం ఆడకపోయినా చస్తాం. అదేదో ఆడకుండా ఉంటే పరలోకానికి వెళ్తాం కదా. చావు అనేది ఎప్పుడైనా వస్తుంది. ఈరోజు ఆకలి చావు కావచ్చు, రేపు జబ్బు రోగం చావు కావచ్చు, ఇంకొక నాడు ఆ వయోభారం వల్ల వయసు పైబడ్డ తర్వాత వచ్చే సావు కావచ్చు. సావు ఖాయం కదా. కానీ నీతి తప్పుతున్నాం చూసారా? మాట తప్పుతున్నాం. దేవునికి ఇచ్చిన మాట తప్పడమే నీతి తప్పడం. నీతి లేని బ్రతుకు అది అసలు మారు మనసు పొందిన వాడికి ఉండవలసిన లక్షణం కాదు. మనం మాట ఇచ్చాం ప్రారంభంలో. ఏమనో తెలుసా? దేవుడా, బాప్తిస్మానికి ముందు నేను అది అడుగుతా, అమ్మా ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతాను. నేను నా పద్ధతి మార్చుకుంటున్నానండి పాస్టర్ గారు, ఇక నుంచి దేవుడి కోసం బతుకుతా, దేవుని పని చేస్తా, ఆరాధనకు వస్తా. ఈ మాటలు విన్నాం కదా చాలాసార్లు. మరి ఈరోజు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు రెగ్యులర్గా దేవుని పనికి వస్తున్నారా? దేవుని ఆరాధనకు వస్తున్నారా? మీరే చెప్పండి. అంటే ఏం చేశారు వీళ్ళు? నీతి మాట్లాడండి ఓపెన్గా. దేవునికి ఇచ్చిన మాట తప్పటమే, దేవుని దగ్గర మనం చేసుకున్న ఒప్పందాన్ని ఒడంబడికను తృణీకరించడమే నీతి తప్పడం. మాట వింటేనే నీతిమంతుడు. అబ్రహాము ఆయన మాట నమ్మాడు, విన్నాడు, అది అతనికి నీతిగా. మరి దాన్ని మీరు రివర్స్లో చదువుకోండి. మాట తప్పినోడు ఏమవుతాడు? నీతి లేనోడు అయిపోతాడు. విన్నాడు, నమ్మాడు, ఆ విన్నదాని ప్రకారం చేశాడు. నీ కుమారుని నాకు బలిచ్చేయి, నేను చూపించే పర్వత ప్రాంతాలు తీసుకెళ్ళిపో అన్నాడు. మాట మీద నిలబడ్డవాడే నీతిమంతుడు. మాట కొరకు బ్రతికేవాడే నీతిమంతుడు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అన్నాడు. చాలాసార్లు జనరల్గా మనం చదువుకుంటాం. మనం 5వ అధ్యాయంలో అన్న మాట ఏంటో తెలిసి ఆ రెఫరెన్స్ రాసుకోండి. 5వ అధ్యాయంలో అద్భుతమైన మాట చాలాసార్లు మనం చదువుకున్నాము. 6వ వచనం,
6వ వచనంలో కొండ మీద ప్రసంగంలో యేసుబాబు చేసిన ప్రసంగం అది. ఏం చెప్పాడట? నీతి కొరకు ఆకలి దప్పులాట. అమ్మ, మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ఒరే, నిన్ను పెంచడం కోసం, నిన్ను పోషించడం కోసం, నీ ఫీజులు కట్టడం కోసం, ఈ ఇల్లు కట్టడం కోసం, ఈ పొలం సంపాదించడం కోసం ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో తెలుసా? అంటే ఏంటి దాని అర్థం? ఆకలి తప్పులు, కడుపు మార్చుకున్నాం. దేనికోసం? దేనికోసం అండి? వీటి కోసం, ఫీజుల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం. ఇట్లాంటి విన్నామండి మనం. కానీ చిత్రం ఏంటో తెలుసా? దీన్ని ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజైనా 1 గంట నీతి కోసం ఆకలి కానీ దప్పుకు కానీ ఉన్నావా? అంటే మళ్ళీ నీతి కోసం అంటే అది ఎలాగండి అనకండి. ఆయన మాట మీద నిలబడడం కోసం 1 గంటన్నా ఉన్నావా? అది దాని అర్థం. అంటే మారు మనసు పొందిన క్రైస్తవులకి ఏమి లేదు? నీతి కోసం ఆకలి లేదు, నీతి కోసం దప్పులు లేవు. దీన్ని సువార్త కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సిగ్గు లేకుండా మనం. అవునా కదా? బాప్తిసం పొందిన మనం, అంటే మారు మనసు పొందిన మనం ఆయనకి మాట ఇచ్చేమని, నీ మరణము, నీ సమాధి, నీ పునరుద్ధానాన్ని పాటిస్తాను, ప్రకటిస్తాను నాయన. ఇప్పుడు మాట తప్పుతున్నామంటే ఏం తప్పాము? నీ తప్పేసాం. అంటే మనకు ఆకలి లేదు, ఆ సావేది ఆయనే చేస్తాడులే. నీతి ఫలం లేదు క్రైస్తవుల్లో, ఏమి లేదు. అది సేవకుడైనా, పాదిరైనా, విశ్వాస అయినా, ఇంకొకరైనా ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందాడంటే మొట్టమొదటిగా ఆయన మాట మీద మనం నిలకడగా ఉండాలి. ఈ నీతి వల్ల మనకు వచ్చే లాభం ఏంటండి? నీతిని గురించి ఏమంటే అద్భుతమైన మాటలు ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా నాకు అనిపించింది, ఈ సందర్భం నేను డివోట్ చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు తెల్లారిపోద్దేమో అనిపించింది. మా ఆవిడ అప్పటికే 4-5 సార్లు తిరిగేసింది ఆ గదిలోకి. దీని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు. ఈయన బాగా డీప్లో ఉన్నట్టుకున్నాడు, ఈయన కదిలీయడం ఎందుకులని చెప్పేసి పాపం వచ్చేది, చూసేది, వెళ్ళిపోయేది అంతే. మరి ఏం చెప్పాలని వచ్చేదో తెలియదు. నీతి గురించి ఏమన్నాడు చూడండి ఒకసారి, అద్భుతం. ఏంటండి ఈ నీతి కలిగి ఉంటే మనకు లాభం ఏంటండి? ఏమనుంది బైబిల్లో? ఒకసారి ఆ మాట చూడండి. నీతి వల్ల మనకి ఏంటి కలుగుద్ది? సామెతల గ్రంథం ప్రాక్టికల్గా ఆలోచించండి. 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీతి ఫలము మనం మిస్ అవ్వద్దు. మారు మనసు పొందినవాడు, మారు మనసుకు తగిన ఫలం ఏంటి మనం మాట్లాడుకుంటున్నాం? నీతి ఫలం. అది క్రీస్తు వలనైన నీతి ఫలము. అది ఎలాగా? సమృద్ధిగా అన్నాడు, ఫలములతో నిండుకొని అన్నాడు. ఏటట ఈ నీతి అనేది ఎలాగ ఉండాలట? నిండా ఉండాలట. సందర్భాన్ని బట్టి మారిపోకూడదంట. ఫలం ఎలాగ ఉండాలట? నిండా ఉండాలట. నీతి అనేది నిండా, అనువున నడి నెత్తి నుంచి అరికాల వరకు నీతి ఉండాలి మనలో. ఒక్క విషయంలోనే నీతి కాదు, అన్ని విషయాల్లో మనకేముండాలి? నీతి ఉండాలి. అన్ని విషయాల్లో మనం నీతిగానే ఉండాలి. ఏదో ఒక్క విషయంలో ఉంటే సరిపోదు. అదే మాట అంటాడు యాకోబు పత్రికలో, నువ్వు ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క విషయంలో తప్పినా మిగతా ఆజ్ఞలన్నింటిలో కూడా ఏమైపోయినట్టు? మొత్తం దెబ్బలు వేసినట్టు, గంగలో కలిపేసినట్టు అన్నాడు. బూడిదే, మిగిలింది ఏమి లేదు. అలాగా మన నీతి అనేది ఏదో ఒకదాని విషయంలో ఉండకూడదు. అన్ని విషయాల్లో మన మాటలో నీతి ఉండాలి, మన చూపుల్లో నీతి ఉండాలి. లైంగిక నీతి అంటారు దాన్ని. చూడండి ఏమన్నాడు? ఈ నీతి వల్ల ఏంటి? ఈ ఫలం వల్ల మనకు లాభం ఏంటంటే డైరెక్ట్గా చెప్తున్నాడు. 10వ అధ్యాయం 2వ వచనం చదవండి సామెతల గ్రంథంలో. భక్తిహీనుడు సంపాదించే సంపాదన వాళ్ళకి ఉపయోగం లేదంట. అంటే ఉంటాయి డబ్బులు, అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఒరే బాబు కోట్లు కట్టేశాడు రా, కానీ తినే యోగం లేదు. కోట్లు కట్టాడు అంటే డబ్బు ఉంది, కానీ ఏమి లేదు, తినే యోగం లేదు. షుగరు, బీపీ, ఆఖరసి ఇచ్చాడు. ఉన్నాయి డబ్బులు కానీ ఏమి లేదు, సంపాదించేశాడు. భక్తిహీనుడు ఏం చేశాడు? బాగా సంపాదించాడు, కానీ తినే యోగం భోగం లేదు, వెళ్ళిపోయాడు, తొందరగా వెళ్ళిపోయాడు. ఏం సంపాదిత్యం ఉంది? భక్తిహీనుల సంపాదన వల్ల వాడికి ఏ లాభం లేదంట. తర్వాత ఏమన్నాడు చూడండి, నీతి, అండర్లైన్ చేయండి, నీతి నిన్ను మరణము నుండే రక్షిస్తుందట. సూపర్ అండి.
డబ్బు చాలా ఉంది కానీ చచ్చిపోయాడు. కానీ నీ దగ్గర డబ్బుకు బదులు ఏమి ఉండాలి? ఇప్పుడే చదువుకున్నాం మనం. డబ్బు ఉండక్కర్లేదట. నిజంగా నీలో నీతి ఉంటే చెప్పాలి. ఏమండి మనలో మన మాట, నోవహుకి అసలు బ్యాంక్ అంటే పరిచయం ఉందా? నిజంగా మనలో మన మాట మాట్లాడుకుందాం అండి. నోవహుకి అసలు బ్యాంక్ అంటే తెలుసా? ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఏమండి వాళ్ళకి బంగారం ఎలా ఆభరణాలు ధరించుకోవాలి, ఎలా దాచుకోవాలో వాళ్ళకి తెలుసా? టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఒక్కొక్కటి కనుగొన్నాం. బంగారం, వెండి ఇవన్నీ కూడా అబ్రహాం కాలం అవన్నీ వచ్చేసరికి కొన్నిటికి కొన్ని లోహాలకు విలువ పెరిగింది. నేను మాట్లాడేది నోవహు కాలం. ఆ కాలంలోనండి పాపం డబ్బులు లేవు, కానీ ఆయన దగ్గర ఒకటి ఉందండి. నోవహు, నీవక్కడివి తరంలో నిందారహితుడవు, నీతిమంతుడు అన్నాడు. చాలండి బాబు. అంటే ఆయన దగ్గర ఏమీ లేవు. నేను అంటాను, ఇల్లు కూడా లేదు ఆయనకి. సంచార జీవులు, ఏది దొరికితే అంత కడుపులో పడేసుకొని ఆ కాలం ఆ పూట గడిపే జీవులండి. వాళ్ళకి ఇంత టెక్నాలజీ తెలియదండి బాబో. ఏమీ లేకపోయినా ఏమున్నాయంట? ఆ మనిషికి ఏముందట? నీతి ఉందంట. ఆ మాట నేను రెఫరెన్స్ చెప్పాలక్కర్లేదా? 7వ అధ్యాయం మొదట వచ్చిన ఆదికాండంలో ఏమన్నాడు? నీ ఒక్కడవే అన్నాడు కదా. రైట్. ఇప్పుడు ఈ ఒక్కడి నీతి ఆయన్ని బతికిచ్చింది. ఆ నీతిని అనుసరించిన ఆ కుటుంబం మాత్రమే బతికింది. మొత్తం ఏమైపోయారో చెప్పండి. ఇందాక మనం చదువుకున్న మాట ఏంటి? 12 సామెతల్లో, నీతి మరణము నుండి రక్షించును. ఇప్పుడు నోవహుని ఏం చేసింది చెప్పండి? చంపేసిందా, బతికించిందా? అది భూమి మీదనే జరిగినప్పుడు రేపు మనం మరణించాక మనల్ని బ్రతకనివ్వడ దేవుడు? బ్రతికించడా? మనం నీతిగా బ్రతికి చచ్చిపోతే శరీర సంబంధమైన చావు అందరికి వస్తుంది. నేను మాట్లాడుతున్నాను శరీర సంబంధమైన చావు నుంచి కూడా నీతిమంతుని ఏం చేశాడు దేవుడు? నోవహుని ఏం చేశాడు? రక్షించాడు. నిజమండి. ఆ తర్వాత మీరు ఇంటికెళ్ళి చదవండి. ఆదికాండం 18వ అధ్యాయము 22 నుంచి 33 వరకు బతిమాలాడు 4-5 సార్లు. అయ్యా ఏంటేంటి సొదొమ గొమొర్రాను బూడిద చేసేస్తావా, కాల్చేస్తావా అంటే ఎస్ అన్నాడు దేవుడు. అప్పుడు అబ్రహాము బతిమాలడం, దండం పెట్టడం మొదలెట్టాడు. అయ్యా నీకు దండం పెడతాను, అక్కడ మా అన్నయ్య కొడుకున్నాడు బాబు, లోతు ఫ్యామిలీ ఉంది నాయన, లోతు ఫ్యామిలీ ఉంది కాబట్టి 50 మంది నీతిమంతులు ఉంటే బ్రతకనిస్తావా అంటే ఒక విషయం అర్థమైపోయింది. ఏంటి? ఆ అజ్ఞాన కాలంలోనే అబ్రహాముకు ఒక విషయం అర్థమైంది. ఏ విషయం అది? నీతిమంతుణ్ణి దేవుడు బ్రతకనిస్తాడు, నీతిమంతుణ్ణి దేవుడు చంపడు. చచ్చిన వాడికి ఏముంది? బ్రతుకుంది. నీతిమంతుడికి చచ్చిన బ్రతుకుంది, శారీరకంగా చచ్చిన బ్రతుకుంది. అవసరమైతే దేవుడు శారీరకంగా కూడా చంపడు అని ఎప్పుడు అర్థమైంది? ప్రారంభంలో. మరి బైబిల్ వచ్చి దాదాపు 1500 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ బైబిల్, 15వ శతాబ్దంలో రాయబడిన ఈ బైబిల్ మన చేతికొచ్చి ఇన్నేళ్ళయిందే. ఏమండి? 15 శతాబ్దం అంటే ఇప్పుడు ఇది 2000 అంటే 2000 అంటే అప్పటికి ఎంత అయింది? 500 సంవత్సరాలకు పూర్వం బైబిల్ వచ్చిందే దాదాపుగా మన చేతుల్లోకి. 2022 ఇది, 24 ఇది, 524 సంవత్సరాలు దాదాపుగా బైబిల్ మన చేతికి వచ్చి. అంటే ఆ అజ్ఞాన కాలంలో అబ్రహాంకి ఏం తెలిసింది? నువ్వు నీతిగా బతికితే దేవుడు నిన్ను బ్రతకనిస్తాడో అని. మళ్ళీ వెంటనే బతకనిస్తాను అబ్రహామా, 50 మందిని చూపించాలు అన్నాడు. అర్థమైపోయింది. అంటే 50 మంది కూడా లేరు. మళ్ళీ వెంటనే ఏమన్నాడు? 40 మంది లేరు, 20 మంది లేరు. చూడండి, నేను చెప్పిన సంఖ్య ఉంటుంది అక్కడ. ఒకసారి దయచేసి ఈ మాట మనం జనరల్గా బైబిల్ చదవం కాబట్టి ఒకసారి ఓపెన్ చేద్దాం. 18వ అధ్యాయం ఆదికాండం. ఎలా బతిమాలుతున్నాడో, సంఖ్య ఎంతెంత సంఖ్యలో అడుగుతున్నాడో ఒకసారి మనం బైబిల్లో నుండి చూద్దామండి. దయచేసి 23 నుంచి మనం జాగ్రత్తగా చదివితే 24లో ఫస్ట్, అయ్యా ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని బతకనిస్తావా? అయ్యా ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని బ్రతకనిస్తావా?
తర్వాత చూడండి దయచేసి 29వ వచనం. ఒకవేళ అక్కడ 40 మందే ఉంటే బతకనిస్తావా అన్నాడు దేవుడు. తర్వాత 30వ వచనం. ఒకవేళ 30 మందే ఉంటే, ఒకవేళ ఉంటే బతకనిస్తావా? ఏంటండి ఇలా అడుగుతున్నాడు ఏంటండి? ఆయనకు అర్థమైపోయిందండి బాబు, నీతిగా బతికితే దేవుడు వాడిని బ్రతకనిస్తాడని. నీతిమంతుణ్ణి బ్రతకనిస్తాడు, నీతిమంతుని భిక్షమెత్తనివ్వడు, అడుక్కు తిన్నవడు. రండి దయచేసి ఏమంటున్నాడు ఇంకా 31వ వచనం ఆ 3వ లైన్లో అంటున్నాడు, ఒకవేళ అక్కడ 20 మందే ఉంటే. చివరాఖరికి ఇంక సాహసించి, అయ్యయ్యా ఇన్నిసార్లు అడిగానని విసిగించానని ఏమనుకోకే, నువ్వు కోప్పడినంటే ఆఖరికి ఒక ఫిగర్ అడుగుతా. ఒకవేళ 10 మంది ఉంటే బతకనిస్తారా అంటే, శబాష్ అలాగే కానీ అన్నాడు. ఇంకా అడగడానికి ధైర్యం జరిపాలా అంటే ఎంతమంది కూడా లేడు, 10 మంది కూడా ఉంటే సుధమ గుమ్మరు ఏమైపోను, బతికిపోను. నీతి మరణం నుండి ఏం చేస్తుంది, రక్షిస్తుంది. అదే అన్నాడు హిజ్కియా చేసిన ప్రార్థనలో కూడా, నీ ఎదుట నేను యథార్థ హృదయుడనై అంటే దాని అర్థం ఏంటి, ఎంత నీతిగా బతికానో దయచేసి కృపచేత ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఆ నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు కాబట్టే ఆయన విజ్ఞాపన చేశాడు కాబట్టి అదే అలాగా ఎందుకు బతకనివని చెప్పేసి కాళ్ళు ఎగరలేదు. కృపతోనే నన్ను, నాతో పనుందంటే నా నీతి నన్ను బ్రతకనిచ్చేదైతే దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ నీతి ఎన్నాళ్ళు బ్రతకనిచ్చింది, మళ్ళీ 15 సంవత్సరాలు, 15 years. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. అలాగే నీతిమంతుని జోలికి వెళ్ళినా కూడా చచ్చిపోతారు. నీతిమంతుడు బ్రతుకుతాడు, ఇతరులను బ్రతకనిస్తాడు. అదే కదా ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకుంది. 10 మంది ఉంటే పట్టణం అంతా బతికినట్టే. అంటే ఈ 10 మందిని బట్టి ఏమవుతున్నారు, పట్టణం అంతా బతికేస్తున్నారు. అంటే నీతిమంతుడు బ్రతుకుతాడు, 10 మందిని బతికిస్తాడు. లేదంటే ఇందాక చదువుకున్నాం కదా, ఒకడు బాగా సంపాదించాడు, ప్రాణం బాగొట్టుకుంటే ఏమీ ఉపయోగం లేదు. అలాగా నీతిని గురించి చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఏమండి, నీతిమంతుడు ప్రార్థన చేస్తేనట, మన యాకోబు పత్రిక 5:18 చదువుకుంటాం, నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపనట బహుబలము గలదే అన్నాడు. ఏంటట, నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిదట, నీతిమంతుని ప్రార్థనలో ఏముంటుందట, బలం. మీరు నీతిమంతులైతే మీ ప్రార్థనలు ఏముండాలి, నిజం చెప్పండి, ఎంత బలం ఉండాలో తెలుసా? వెంటనే ఎవరి గురించి రాశాడో తెలుసా? ఏలియా. ఏం చేశాడట, ఆ నీతిమంతుడి ప్రార్థనలో ఉన్న బలం ఎంతంట, 3.5 సంవత్సరములు వర్షము ఆగునుగాక అన్నాడట. ఏమైందంట చెప్పండి అమ్మా. మీరు ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశారా? వర్షం గురించి వద్దులేండి, చిన్న చిన్న నప్పు తీరిపోను కాక అన్నావా? నిజంగా మనం నీతిమంతులం అయితే మన ప్రార్థనలో బలం ఉంటే ఏమైపోవాలా, పోద్ది. ఒక్కరోజు అటు ఇటు ఖచ్చితంగా నీతి ఉంటే ఏమైద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. మనం నీతిమంతులం కాదు, మనం ప్రార్థన చేయము, ఆ ప్రార్థన బలము ఇల్లు ఉండదు. నీతిమంతుని ప్రార్థనలు ఏముంటుందట, బహుబలం అన్నాడండి. బహుబలం అన్నాడు, ఒట్టి బలం అనలేదు, బహుబలము గలదై అన్నాడండి. ఆలోచించాలి. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటే, రాత్రికి ఇంక రేపు పొద్దున్న ఆయన్ని చంపేస్తారు. ఈ రాత్రి వాళ్ళ ఆవిడ వెళ్ళి చెప్తుందంట, ఏమండోయ్ ఏమండి మీకు దండం పెడతానండి బాబు, మనం కొన్నాళ్ళు బతకాలంటే దయచేసి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. యేసు ప్రభు ఎవరో, నీతి అండి బాబు, నీతికి మూలం అండి. అదే మాట యెషయా గ్రంథం 11, ఇర్మీయా గ్రంథంలో చదువుకుంటాం. యెషయా మొద్దు నుండి నీతి చిగురు పుట్టును. ఆయనే యేసయ్య, నీతికి మూలం ఆయనేనండి బాబు. అందుకంటుంది, బతిమాలుతుంది, దయచేసి ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. రోమా, నిజంగా చెప్తున్నాను, ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలలో అతి దారుణమైన పతనాన్ని కొని తెచ్చుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రోమా ప్రభుత్వమే. కారణం, యేసును చంపింది. ఆయన ప్రజల ఓట్లు కావాలి కాబట్టి అక్కడికి వెళ్ళి
పైకి వేసేయండిరా బరబ్బాని విడిపించండిరా అన్నాడు. కానీ ఏమన్నాడు? యేసు ప్రభుని వేసేయండి, ఆ బందిపోడు దొంగ బరబ్బాని విడిపించండి అంటానికి అన్నాడు. ఎందుకంటే జనాల కోరిక ఎక్కువగా ఎవరి వైపు ఉంది? యేసుని చంపాలి. ఇప్పుడు దానికి ఒప్పుకోలేదనుకోండి, ప్రభుత్వం ఉంటుందా? ఉండదు. అందుకని ప్రజల ఓట్ల కోసం, ప్రజల దాన్ని ఏమంటారు, అభిమానం కోసం, వాళ్ళని సంపాదించుకోవడం కోసం మాట అయితే సరే వేసేయండి అన్నాడు. కానీ షార్ట్కి పోయి ఏం చేశాడు తెలుసా? పాత నిబంధనలో ఒక చట్టం ఉంది. అదేంటంటే ఏం చేయాలి? తప్పిదమ్మ నిమిత్తం చేతులు వెళ్ళిపోయాడు, బౌల్ తీసుకున్నాడు, చేతులు కడుక్కొనేమంటున్నాడు తెలుసా? ఆ మాట చదవండి ఒక్కసారి. ఏమండి ఆ మాట చదవండి, ఏమంటున్నాడు దయచేసి? 27వ అధ్యాయం మత్తయి సువార్త. నీతి గురించే మాట్లాడుతున్నాను నేను. 27వ అధ్యాయము తీశారమ్మా? 19వ వచనం చదవండి. ముందు 24వ వచనం చదవండి. 24 చదవండి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నది కానీ ఏమీ లేదని తెలిసి నీళ్ళు తీసుకున్నాడు. ఒకసారి ఆగుదామా? 24 ముందా 19 ముందా? ఇప్పుడు 24లో పిలాతు ఏమంటున్నాడు? ఈ నీతిమంతుని రక్తం. రైట్. అసలు ఆయనకి ఎలా తెలిసింది? 19కి రండి, మ్యాటర్ అర్థం అవుద్ది అంటే ముందుగానే వాళ్ళు ఆవిడ ఏం చేసింది చూడండి. చదవండి అన్నమాట. అతని భార్య దయచేసి నా భర్త ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు. నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు. నేను అంటాను ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్తాను. యేసు ప్రభు ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువుని చరిత్రకు ఆధారంగా తీసుకోవడానికి గల ప్రధానమైన కారణం, దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కాదంటలేదు. కానీ ఆయన్నే ఎందుకు తీసుకున్నారంటే, అలాగ ఎవరు తిరిగి 3వ దినాన్ని చెప్పి చెప్పలేదు, లెగలేదు. ఎవరు చెప్పలేదు, చెప్పండి, లేవలేదు. మరణాన్ని, మృత్యువుని జయించుకొని తిరిగిలా. ఆయన బతికుండగా ఇన్నిసార్లు చెప్పాడేమో తెలుసా? నన్ను చంపేస్తారు, పాతి పెడతారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. ఎన్నిసార్లు చెప్పాడు? చాలాసార్లు చెప్పాడు. అలా చెప్పాడు కాబట్టే ఆయన శిష్యుడు ఆండ్రూ కూడా ఏం చేశారు? సమాధి దగ్గర. అలా చెప్పాడు కాబట్టి ప్రభుత్వం కూడా సమాధి దగ్గర ఏం చేసింది? కాపలా పెట్టింది. ఆడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు అని. అలాంటి దేవుడు ఎవరు? కారణం, ఆయన మృత్యువుని జయించి తిరిగి లేవడానికి గల కారణం ఏంటంటే చెప్పండి, ఆయన నీతిమంతుడు. నీతి మరణము నుండి, అది మ్యాటరు. సో ఇప్పుడు మనం ఫలించవలసిన ఫలం ఏంటంటే, మారు మనసు నిజంగా పొందితే మనం నీతి కలిగిన వాళ్ళమై ఉండాలి. నీతి ఫలం మనలో ఉండాలంటే దాని అర్థం ఏంటి? మన మాటకు, దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. మరి ఉంటున్నావా? లేకపోతే నిజంగా అసలు మనం మారు మనసు కూడా పొందాల. మన బాప్తిస్మం వ్యర్థమే.